అటువైపు ఉంటూ నాకు డప్పు కొడుతున్నావా? చచ్చా, నేను నిజంగానే చెప్తున్నాను. ఝాన్సీ అమ్మ లెవెల్కి రవిని కరెక్ట్గా గైడ్ చేయగలిగేది నువ్వు ఒక్కదానివే. నువ్వే లేకపోతే ఆ షోలో వాడు గెలిచేవాడా? ఆయనే పిచ్చ కోపంలో ఉన్నారు. నువ్వు ఊరికే మాట్లాడుకో. వాడు ఎంత కోపంలో ఉన్నా సరే నా దగ్గర రారా రవి, నీ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. నిజంగానా? కరెక్ట్ టైంకి వచ్చేసావు. రవి సార్, నిన్న మీరు వెళ్ళిన షో గురించి, అందులో గెలిచిన దాని గురించి పేపర్లో ఆర్టికల్స్ చాలా వచ్చాయి. అందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కంగ్రాట్స్. నేను ముందే అనుకున్నాను, మీలో అసలు మార్పు అనేదే రాదు. ఎందుకురా బంగారు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? తాను నీకు మంచి కదా చేస్తుంది. వదిలేరా, వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, లిమిట్ దాటకూడదు. అవును, అక్కడికి కరెక్ట్గా స్టాఫ్ అంతా ఎలా వచ్చారా? అలా అడుగు. బంగారీనే అందరినీ తీసుకురమ్మని చెప్పింది. నువ్వు ఎలాగో గెలుస్తావు. నువ్వు గెలవటం మన ఆఫీసులో ఉండే వాళ్ళందరూ నేరుగా చూశారు అంటే వాళ్ళకి నీ మీద గౌరవం మర్యాద పెరుగుతుంది కదా. అలా చెప్పి బంగారీనే రమ్మని చెప్పింది. నీకోసం ఒక్కో విషయం ఝాన్సీ అమ్మలాగా చూసి చూసి చెప్తోందిరా. బంగారీ వల్ల నీకు ఎలాంటి నష్టం రాదురా. ఏంట్రా, నువ్వు తనకి ఓవర్గా సపోర్ట్ చేస్తున్నట్లేదు? లేదురా, నేను నిజంగానే చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయిని ఊరికే తిడుతూనే ఉన్నావు కదా, నీ మనసు మీద చేసుకొని చెప్పు. ఆ బంగారీ లేకపోతే నువ్వు గెలిచేవాడివి ఆ పోటీలో? అవును, తన వల్లే గెలిచాను. కానీ ఈ మాట తనకు చెప్పగలమా? ఆ తర్వాత తను ఊరుకుంటుందా? తల మీదెక్కి డాన్స్ చేయదు. ఇలా రారా ఒకసారి. ఏంట్రా? నీకు ఒకటి చెప్పనా? ఏంటది? తనకు నీకు ఓ భయంకరమైన కామన్ పాయింట్ ఉందిరా. ఏంట్రా అది? మీ ఇద్దరికి ఈగో పీక్స్ లో ఉందిరా. నువ్వేమైనా తక్కువనా ఇటు చెప్పు. ఏమైందిరా? అన్నీ తెలుసురా నీకు. అయినా నీకు ఒకటి చెప్తున్నాను విను. తప్పు అనుకున్నా పర్వాలేదురా. బంగారి చాలా మంచి అమ్మాయిరా. తనని ఒక ఆఫీసు స్టాఫ్గా, ఒక ఫ్రెండ్గా, ఆ తర్వాత మనలో ఒకరిగా తనను చూడాలని చెప్పుకొచ్చాను రా మామ. ఈ మాత్రానికి అలా చేస్తే ఎలా చెప్పు? ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో అన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు కొంచెం అన్నీ తెలిసిన నీకు ఎలా చెప్పాలో ఏంటో. బంగారి, ఇవాళ మీటింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసావా? సరే ఝాన్సీ. జాను, ఎక్కడికి? ఆఫీస్కి. ఏంటి జాను, నిన్నింట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. చాలా రెస్ట్ తీసుకున్నాను. ఒకరోజు రెస్ట్ తీసుకున్నందుకు మీరు చేసింది సరిపోదా? ఏంటి జాను? నాకు మీ మీద ఇంకా నమ్మకం వచ్చే వరకు నేను ఆఫీస్కి వస్తాను. రండి వెళ్దాం. కమ్. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. వీళ్ళెవర్రా? అందరు కొత్త వాళ్ళలా ఉన్నారే. నమస్కారం. నమస్తే నమస్తే బాబు. రండి, కూర్చోండి. నమస్కారం. కూర్చోండి. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం అమ్మా. ఏంటి హఠాత్తుగా వచ్చారు? అమ్మా, ఇంట్లో ఉన్న అందరినీ పిలిపించండి. అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మణి, అమ్మా, అందరినీ రమ్మని చెప్పు. సరేనమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. మీనా, అందరికీ జ్యూస్ తీసుకురా. అలాగే అత్తయ్య. చెప్పండి, ఏంటి హడావిడి? మిమ్మల్ని చూడటానికే వచ్చావమ్మా. మన కులదైవం గుడిలో జాతర చేసి చాలా ఏళ్ళైపోతోందమ్మా. పూజారి కలలో స్వామి కనిపించి మీరు నేరుగా వచ్చి పూజ చేయాలని చెప్పారంట. అందుకే మీకు చెప్పి వెళదామని వచ్చామమ్మా. చాలా ఏళ్లుగా మీరు కులదైవానికి దూరంగానే ఉంటున్నారు కదమ్మా. అది మీ కుటుంబానికి మంచిది కాదమ్మా. సరే, గుడికి ఏం కావాలో చెప్పండి, నేను చేస్తాను. నేను మళ్ళీ ఆ ఊరికి రావడం నాకస్సలు ఇష్టం లేదు. అంత మాట అనకండి అమ్మా. మనం దేవుడికి దూరంగా ఉండొచ్చు, కానీ దేవుడు తన పిల్లలకు దూరంగా ఎలా ఉండగలడు చెప్పండి? దేవుడే నన్ను దూరం పెట్టి 22 ఏళ్ళు అవుతోంది పూజారి గారు.
ఒకసారి కుటుంబంతో సహా వచ్చి పూజ జరిపించండి అమ్మా. మీకున్న సమస్యలన్నీ ఆ తల్లే తీరుస్తుంది. ఇన్నేళ్లుగా ఊరిలో జాతర చేయకపోవడం వల్ల ఊరిలో వర్షాలు లేవు. ఊరిలో ఎవరూ సంతోషంగా లేరమ్మా. ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాట్లు, ఊరంతా అల్లకల్లోలంగా ఉందమ్మా. పూజ చేయడానికి కూర్చుని అనుమతి ఇమ్మంటే కుదరదు అంటుంది అమ్మ. అప్పుడే ఆ తల్లి నా కలలో కనిపించి మిమ్మల్ని రమ్మని చెప్పిందంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది కదమ్మా. దయచేసి కాదనకమ్మా. అత్తయ్య, దేవుడి కార్యం మనమిలా పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా అత్తయ్య. ఆయనకి ఇలా అయిన దగ్గర నుంచి మనం గుడివైపు కూడా వెళ్ళనే లేదు కదా. ఒకవేళ పూజారి గారు చెప్పినట్టు వెళ్ళి పూజ చేసుకుని వస్తే ఆయనకేమైనా మంచి జరుగుతుందేమో చూద్దాం కదా అత్తయ్య. మీకోసం కాకపోయినా కనీసం ఊరి వాళ్ళ కోసమైనా ఆలోచించండి. ఊరందరి తరపున మిమ్మల్ని అడగడానికి వచ్చాము. అందరూ నిర్ణయం తీసుకుని మీ దగ్గరకు వచ్చామమ్మా. దయచేసి కాదని మాత్రం అనకండి అమ్మా. సరే అని అనండమ్మా. సరే, మేము వస్తాం. మీరంతా ఇక్కడే ఉండి భోజనం చేసే వెళ్ళాలి. చాలా సంతోషం అమ్మా. మీనా, నువ్వే దగ్గరుండి చూసుకో. సరే అమ్మా. చాలా సంతోషం అమ్మా. మనం అందరం కులదైవం పూజకి బయలుదేరుతున్నాం. రెడీగా ఉండండి. అందరూ భోజనానికి రండి. మణిమా, అందరినీ నువ్వు తీసుకెళ్ళు. సరేనమ్మా, అలాగే అమ్మా. రండయ్యా. పదండి పదండి. రవి, మన కులదైవం పూజకి మన సొంత ఊరు వెళ్తున్నాంరా. నీ డ్రెస్ అంతా రెడీ చేసుకో, వెళ్ళు. ఏంటి కేడి? అమ్మా, ఏంటమ్మా ఇదంతా? రేయ్, హ? చాలా బాగుంటుందిరా. ఆ ఊరికి వెళ్ళి ఎన్ని ఏళ్ళైపోయిందో తెలుసా? నువ్వు వెళ్ళి రెడీ అవ్వంతే. రే రవి, మన ఊరికి టూర్ వెళ్ళి సామే అని వీడియో చేసుకోవచ్చురా. ఇదిగోండి, నేను మీకు ఏం చెప్పమన్నానో మీరు అదే చెప్పారు. చాలా సంతోషం. అలాగే అయ్యా. ఇక నేను చూసుకుంటాను. వెళ్ళిరామా. వెళ్ళండి. ఆ.